ఎవ్రీ వీక్ ఇక్కడ మార్కెట్ పెడతారు. ఇక్కడ ఇవాళ ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది, వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది. ఇంకా మీకు ఏమన్నా ఫ్లవర్స్ ఏమైనా కానీ ఇట్లాంటివి కావాలన్నా కానీ ఇక్కడ దగ్గరలో మహేశ్వరంకి వెళ్ళి అనుకోండి, వీ కెన్ ప్లగ్ ద ఫ్లవర్స్ ఫ్రమ్ ద ఫార్మ్. అదొకటి. మీకు ఏమైనా వెజిటేబుల్స్ కూడా కావాలి అవి కూడా మనం వీ కెన్ ప్లగ్ ద వెజిటేబుల్స్ ఫ్రమ్ ద ఫార్మ్ అనమాట. అంటే ఆ ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది మనకు. కిడ్స్ కూడా ఏంటంటే దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద అగ్రికల్చర్ హౌ దే, అది కూడా ఒకటి ఇక్కడ కొంచెం అవేర్నెస్ ఉంది. ఇక్కడ టెంపుల్స్ కావాలన్నా కానీ శివాలయం టెంపుల్ ఒకటి చాలా ఓల్డ్ టెంపుల్ ఉంది. ఇంకా ఇక్కడ ప్లెంటీ ఆఫ్ ద టెంపుల్స్ కూడా ఇక్కడ మనకి ఫ్యాబ్ సిటీ ఉంది. ఫ్యాబ్ సిటీ జాబ్స్కి ఇబ్బంది లేదు. ఫ్యాబ్ సిటీలో జాబ్స్ మల్టిపుల్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి. టెంపుల్స్ కూడా ఉన్నాయి లోపలికి. మాస్క్స్ అయినా కావాలన్నా కానీ ఇక్కడ మల్టిపుల్ ఒక 3 to 4 మాస్క్స్ ఉన్నాయి ముస్లిమ్స్కి. ఇంకా ముంజలకి వెళ్ళిన అనుకోండి పాడి షరీఫ్ అక్కడ దర్గా ఉంది. ఇట్ ఈస్ క్వైట్లీ ఎట్లా అంటే మీకు ఎవరికన్నా కానీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అంటే మెయిన్లీ ఇంకొకటి ఏంటంటే కిడ్స్కి ఒకటి ఏజ్డ్ పీపుల్ 60+ ఉన్న వాళ్ళకి దే ఫీల్ వెరీ హ్యాపీ. మార్నింగ్ వాళ్ళు లేస్తే కనుక దే హ్యావ్ ఎ గుడ్ వాకింగ్ ట్రాక్ ఓవర్ హియర్. వాకింగ్ ట్రాక్ ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు ఒకప్పుడు స్ట్రెస్ పడ్డ వాళ్ళంతా ఇప్పుడు ఏంటంటే దే ఆర్ మ్యూచువల్లీ అండర్స్టాండింగ్ విత్ దేర్ ఫ్రెండ్స్ ఓవర్ హియర్. ఫ్రెండ్స్ ని చేసుకోవటం, వాక్ చేసుకోవటం, దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఫ్రెష్ ఆక్సిజన్ అండి. మేట్స్ దొరుకుతారా? మేట్స్ కూడా దొరుకుతారు. మేట్స్ కి కూడా ప్రాబ్లం లేదు. బికాస్ అది ఐటీలో ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇద్దరు జాబ్ చేస్తున్నారు. మేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మేట్స్ అనేది ఇబ్బంది లేదు. దొరుకుతారు. నానీస్ కూడా మనము ఊరు నుంచి లేకపోతే ఇక్కడ కూడా దొరుకుతారు. మేట్స్ తో ప్రాబ్లం లేదు. మార్నింగ్ మనకి హౌస్ కీపింగ్స్ కానీ అట్లకి జీరో. బికాస్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఎండ్ ఆఫ్ ద డే. ఇంకొకటి ఏంటంటే మీకు సిటీ లైఫ్ కన్నా కానీ ఈ లైఫ్ అనేది మీకు దీనికి అలవాటు పడిపోయారంటే కనుక మీరు సిటీ లైఫ్ వెళ్ళటం మీకు చాలా కష్టం. ఓకే, చూస్తున్నాను చాలా. అంటే ఫస్ట్ కొంచెం అలవాటు అయ్యేదానికి మనకి టైం పడుతుంది. బట్ అలవాటు పడ్డా మీ లైఫ్ అంటే కనుక ఇక్కడ ఏంటంటే మీకు బయట ఏమైనా వెహికల్స్ మన్బర్నింగ్ సౌండ్, హార్న్స్, ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది. మీకు 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ మీకు సెక్యూరిటీ ఉంటే వాళ్ళు ఏంటి ఇప్పుడు ఎవరైనా రావాలన్నా కానీ లోపలికి ఎవరైతే ఓనర్ ఉంటారో దే వాంట్ అండర్స్టాండ్. నన్ను కూడా ఆబ్వియస్లీ మీరు లేకపోతే లోపలికి రానివ్వలేదు. అప్రూవల్ అది కంపల్సరీ. అది దానివల్ల సెక్యూరిటీ ఇష్యూ ఉండదు. మీరు 24/7 ఎప్పుడు వెళ్ళాలన్నా ఎక్కడ కావాలన్నా కానీ ఇక్కడ ఇష్యూ ఉండదు. మీకు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. ఎవరైనా యూఎస్ నుంచి రావాల్సిన వాళ్ళు ఇంకా హ్యాపీ వాళ్ళకి. బట్ కొంచెం ట్రాన్స్పోర్టేషన్ అనేది అది ఇష్యూ ఉంది. అంటే ఎవరైనా ఊరికి వెళ్ళాలి, బస్సులకు కానీ ట్రైన్స్ కానీ వెళ్ళాలంటే అది ఇష్యూ ఉంది. ఇట్ ఈస్ ఏ మేజర్ అది ఇష్యూ ఉంది. బట్ వీ కెన్ మేనేజ్ ఆన్ దట్ బికాస్ అది క్వైట్ ఎప్పుడప్పుడు జరిగేది కాబట్టి. అది ఇంకా అది కూడా నాకు తెలిసి ఇంకొన్ని రోజుల్లో ఇట్ విల్ ఆల్సో గెటింగ్ ఇన్ టు ద అప్గ్రేడ్ వచ్చింది. నాకు తెలిసినంత వరకు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్ శంషాబాద్ నుంచి ఒకటి కొత్త ప్లానింగ్ లో ఉందని కూడా విన్నాను. శంషాబాద్ ఇక్కడ నుంచి హార్డ్లీ మీకు ఒక 20 minutes. అక్కడ ఒక చిన్న స్టేషన్ ఉంది. కంపేరింగ్ టు సిటీ ఈ ట్రాన్స్పోర్టేషన్ లో బస్, ట్రైన్ ఇది తప్ప మిగతాదంతా. అండ్ స్మాల్ సజెషన్ మీ సైడ్ నుంచి, చాలా మంది ఇక్కడ విల్లాస్, ప్లాట్స్ చూస్తారు కదా, ఈజ్ ఇట్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ రైట్ నో? 100% ఈజ్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఐటీ పార్క్ ఒకటి అనౌన్స్ చేశారు ఇక్కడ. ఇక్కడ ఇన్ ఫ్యూచర్ జాబ్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి ఇక్కడ. యాజ్ ఎ సేల్స్ గాయ్ ఐ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది ఒక ఐడియా ఉంది. అంటే మాకు ఒక అజంప్షన్, మాకు ఒక క్లారిటీ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సో తుక్కుగూడ గురించి సజెషన్స్ ఉన్నందుకు ఇంకేమన్నా చెప్పాల్సినవి ఉంటే యూ కెన్ కంప్లీట్. ఇంకేం చెప్పాల్సినవి అంటే కనుక ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇక్కడ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. తుక్కుగూడ ఈజ్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫ్యూచర్. కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ కి గాడ్ గ్రేస్ మై ఫాదర్ హస్ బీన్ ఇన్వెస్టెడ్ ఓవర్ హియర్. ఐ యామ్ వెరీ లక్కీ. ఐ యామ్ వెరీ అండ్ మై కిడ్స్ ఆర్ వెరీ లక్కీ దెన్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి, అన్ఫిల్టర్డ్ గా అన్ని చెప్పినందుకు. థ్యాంక్స్ ఎ లాట్. మీకు ఈ ఏరియాలో ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎనీ ప్రాపర్టీ గురించి సజెషన్ కావాలన్నా ప్లీజ్ రీచ్ అవుట్ టు ది హర్ ఎస్టేట్స్. థ్యాంక్ యూ గైస్. బై బై.